దేవుడు ఎవరినైతే ధన్యులని ఎంచుతాడో వారికి ఎంతో భాగ్యం కలుగుతుంది. దేవుడు దృష్టిలో ఎవరు ధన్యులుగా ఎంచబడతారో వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఈ ఉదయకాలాన ఓ చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడిన వాక్కుల్లో మొదటి మాట ఈ మాటే: ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని రాజ్యం ఎవరికి దొరుకుతుందో వారి విషయం గురించి యేసయ్య మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని రాజ్యానికి చేరాలనే తపన, ఆలోచన కలిగి ఉన్నాం. ఈ వాక్య భాగం ఎంతో మనకి అవసరమై ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరు ధన్యులవుతారో వారిది పరలోక రాజ్యం. మరి ధన్యులు కావాలంటే ఏ విషయంలో ధన్యులవుతారు, ఎలాగ ధన్యులవుతారంటే ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాలు చాలామంది గ్రహించరు. శరీర సంబంధమైన విషయాలు వేరు, ఆత్మ సంబంధమైన విషయాలు వేరు. శరీర సంబంధమైన విషయాలలో అనుభవజ్ఞులు, జ్ఞానం కలిగిన వారు, ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో జ్ఞానం కలిగిన వారు, ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, వారు బహు అరుదుగా ఉన్నారు. ఈరోజు మానవుడు శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకి ఇవ్వట్లేదు. శరీరానికి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు, కానీ ఆత్మ విషయాల గురించి ఏ మాత్రము ఆలోచించట్లేదు. ఆత్మ కార్యాలు అంటే ఆత్మ సంబంధమైన పనుల్ని శరీర సంబంధమైన విషయాలతో పోల్చి చూసినప్పుడు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన పనులు వేరు, శారీరక సంబంధమైనటువంటి పనులు వేరు. ఈ రెండింటికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆత్మ సంబంధులు వేరు, ప్రకృతి సంబంధులు వేరు. ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధులకి మధ్య తేడాను గమనించాలి. నీవు పరలోక రాజ్యంను స్వతంత్రించుకోవాలి అంటే, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, పరలోక రాజ్య పౌరునిగా నువ్వు జీవించాలి అంటే భూమి మీద నీవు ధన్యత కలిగి ఉండాలి, ధన్యుడు అయి ఉండాలి. ధన్యులు అంటే భాగ్యవంతులు అంటారు. ధన్యత అంటే అది ఒక ఆశీర్వదించబడినటువంటి స్థితి, దీవించబడినటువంటి స్థితి, సంతోషం కలిగించేటువంటి స్థితి ధన్యత అనేది. ఎంత ధన్యత అంటే అది సంతోషాన్ని కలిగించేటువంటిదే కానీ బాధ కలిగించేటువంటిది కాదు. అయితే ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి ఉండడం ఈ ఉదయకాలాన మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. చాలామంది చాలా విషయాలను పట్టించుకుంటారు. శారీరక సంబంధంగా ఎన్నో విషయాల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శారీరక సంబంధంగా ఆలోచించేటువంటి వాళ్ళు అంటే శారీరక సంబంధంగా అంటే చాలామందికి వారి ఆత్మలు కాపాడుకునేటువంటి విధానంలో వారు గ్రహించినటువంటి సంగతి ఏంటంటే శారీరక సంబంధమైన విషయాలు ఏవో, ఆత్మ సంబంధమైన విషయాలు ఏవో, వాటిల్లో ఎలా నడుచుకోవాలో చాలామందికి తెలియదు. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలను గమనించకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. యేసయ్య స్వహాగా తన నోటి నుంచి మాట్లాడుతున్న మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది. ఎప్పుడైనా మీరు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మ విషయంలో మీరు ఎప్పుడైనా ఒక గొప్ప ఆలోచనలు చేశారా? ఆలోచించకపోతే నేడైనా ఆలోచించడం మొదలు పెట్టండి. ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన ప్రయాణం, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన సహవాసం వేరు. అవి శరీరాలతో ఉన్నట్టుగా ఉండవు, అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆత్మీయులు అనబడే వాళ్ళు శరీరాలతో కలిసి జీవించరు, శరీర కార్యాలు చేసేవారికి వ్యతిరేకంగా జీవిస్తారు.
ఆత్మ కలిగి నడుచుకున్న వాళ్ళమైతేమా శరీర ఆశలను అనుసరించి నడుచుకొనము. ఆత్మను అనుసరించి నడుచుకున్న వాళ్ళమైతేమా శరీరానుసారంగా జీవించము. అంటే బాహ్య సంబంధంగా కాదు, శరీర కార్యాల విషయంలో చచ్చిపోయి ఉంటాం. ఇవి ఆత్మ సంబంధులకు గుర్తులు. ఆత్మ విషయంలో దీనత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఈరోజు చాలామంది అరుదైపోయారు. మనము దేంట్లో లోపాన్ని కలిగి ఉంటామో ఆ లోపాన్ని ఎత్తి చూపించడమే దేవుని యొక్క మాట. మనము దేనిలో బలపడాలో ఆ బలపడడానికి మనం ఏం చేయాలో మనకు తెలియజేసేదే సత్యం, దేవుని యొక్క వాక్యం. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన విషయాల్లో దీనత్వాన్ని కలిగిన వాళ్ళే ధన్యులైతే పరలోక రాజ్యం మీకే అని యేసయ్య నేరుగా మొదటి మాట చెప్తున్నాడు. ఆత్మలో చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి. ప్రతి ఆత్మ విషయం నీకు మేలు కలిగించదు, కానీ పరిశుద్ధాత్మను గురించిన విషయం, ఆ విషయంలో నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే నీవు ధన్యుడు అవుతావు. రెండవదిగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. ఆత్మ విషయంలో ఈరోజు చాలా హేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే యూట్యూబ్లో చాలామంది దైవజనులు ఆత్మను గురించి చాలా ఉద్యోగకరమైన విషయాలు మాట్లాడితే మరి కొంతమంది హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, వారు అన్య భాషలు మాట్లాడుతున్నారంట, కాబట్టి వాళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు అని వెక్కిరించినట్టుగా, హేళన చేస్తున్నట్టుగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మనం అలా మాట్లాడడం తప్పు. ఎందుకు అని అంటే, మనం అలా చేయకూడదు. వారికి దేవుడు అనుగ్రహించాడు, వారు మాట్లాడుతున్నారు. మీకు అనుగ్రహించలేదు, ఎందుకు అనుగ్రహించలేదో పరిశీలన చేసుకోవాలి తప్ప అది తప్పు అని మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అవి ఆగిపోలేదు. అన్య భాషలు అనేటువంటివి ఆగిపోతే ఓకే, అవి ఆగిపోతే మీరెందుకు చేస్తున్నారా అని నన్ను మాట్లాడవచ్చు, మీరెందుకు ప్రకటిస్తున్నారా అని అడగొచ్చు. కానీ అవి ఆగిపోలేదు కదా. అవి అపోస్తుల కాలంలో ఆగిపోతే, అపోస్తుల కార్యాల్లోనే ఆగిపోతే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు అని పౌలు గారు చెప్పేవాడు కాదు. అక్కడున్న వాళ్ళని భాషలు మాట్లాడడానికి, ప్రవచించడానికి ప్రోత్సహించేవాడు కాదు. కాబట్టి చాలామంది ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ప్రదర్శించడం కంటే అహాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అహంకారం ఎప్పుడైతే పనిచేస్తుందో, గర్వం ఎప్పుడైతే పనిచేస్తుందో, దీనత్వం అనేటువంటిది అట్టడుక్కి వెళ్ళిపోతుంది. దీనత్వం హై లెవెల్లో ఉండాలి అంటే అహంకారం పోవాలి, గర్వం పోవాలి. ఆత్మ విషయంలో చాలామంది గర్విష్ఠులుగా తయారవుతున్న దినాలు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేము ఆత్మ కలిగిన వాళ్ళం, మాకు అన్ని దేవుడు చెప్తాడు, మేము ఆత్మ కలిగిన వాళ్ళం, మాకు ఇంకెవ్వరితో సంబంధం లేదు, మేము ఆత్మ కలిగిన వాళ్ళం. భక్తి గర్వం అంటే వీళ్ళ దగ్గర నిజంగా అది భక్తి కాదు, వాళ్ళ లోపల గర్వం. కొంతమంది ఆలోచించే విషయం, నేను అతని కంటే గొప్ప, నేను ఇతని కంటే గొప్ప, అతడు భాషలు మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతున్నాను. ఓకే, నువ్వు మాట్లాడుతున్నావు మంచిదే, అతడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు. కంపేర్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో చాలామంది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో కంపేర్ చేసుకుంటారు. ఇది మంచి విషయం కాదు. మనకంటే పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అన్ని భాషలు మాట్లాడలేదు, అంత మాత్రాన వాళ్ళని తీసి పక్కన పడేద్దామా, వాళ్ళని పక్కకు తోసేద్దామా? కాబట్టి ఇవన్నీ కొన్ని కారణాలు, కొన్ని విషయాలు మనిషి లోపల గర్వాన్ని తీసుకొని వస్తున్నాయి. చాలామంది తిమోతిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నట్టుగా మనుషులు గర్వాంధులవుతున్నారు. గర్వం ఎప్పుడైతే పెరుగుతుందో దీనత్వం పనిచేయదు, దీనత్వం ఉండదు. గర్విష్ఠుల హృదయాల్లో దీనత్వం ఉండదు. దీనత్వం ఎవరు కలిగి ఉంటారంటే, ఆత్మ విషయములో దీనులై ఉండేటువంటి వాళ్ళు దీనత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మ విషయాన్ని గ్రహిస్తే, ఆత్మ విషయాలు అర్థం చేసుకుంటే మనకి ప్రజలు అర్థమవుతారు, మనకి స్వభావాలు అర్థమవుతాయి, మనకి సత్యం అర్థమవుతుంది, మనకి వెళ్తున్న దారి తెలుస్తుంది, మర్మాలు బయలుపరచబడగలుగుతాయి ఆత్మ వలన. కాబట్టి ఆత్మ విషయంలో దీనత్వాన్ని ప్రదర్శించడం, దీనత్వాన్ని కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం.
అలా నువ్వు ఆత్మల విషయంలో దీనత్వాన్ని కలిగి ఉంటే నీవు మొట్టమొదటిగా ధన్యుడు అవుతావు, దీవించబడిన స్థితిలోకి వెళతావు. రెండవదిగా పరలోక రాజ్యంను స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం మనలోకి రానివద్దు. గర్వం, అహంకారం మనల్ని పడదోస్తాయి. పరలోకములు ఉన్న దేవదూతలు పడిపోయాయి. లూసిఫర్ గర్వించిన వాడే పడిపోయాడు. వేవేల దూతలను ఇప్పుడు వాడు తయారు చేసి చాలా మందిని గర్విష్ఠులుగా మార్చేస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వారి సంగతి నేను మాట్లాడతల్లా. దేవునిలోకి వచ్చిన నీవు ఆత్మ విషయమై ఎలాగున్నావు? దీనత్వాన్ని కలిగి ఉన్నావా? గర్విస్తున్నావా? నాకు ఆత్మ ఉంది, వాడికి ఆత్మ లేదు, నాకు ఆత్మ ఉంది, వాడికి లేదు. ఇది ఒక పెద్ద గర్వం. ఈ గర్వాన్ని మనం కలిగి ఉంటే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. మనకిచ్చిన దేవుని యొక్క ఆత్మ విషయంలో, ప్రభా యోగ్యత లేదయ్యా, నాకు అర్హత లేదయ్యా, ఏ మంచి లేదు, కానీ నన్ను నీవు నీ రక్తం చేత కడిగి నాకు నీ ఆత్మనిచ్చావే తండ్రి, నీకు స్తోత్రమని ఆత్మ విషయంలో నీవు ఆత్మను కాపాడుకోవడానికి కావలసిన భక్తి చేస్తూ దీనత్వంతో ముందుకు వెళితే నీవు ధన్యుడు అవుతావు. నీవు నిజంగా దీవించబడిన స్థితిలో ఉంటావు. అలాగనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అరితిగా ఉంటావా? అరితిగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఆత్మదేవుడు మీకు ఏదైనా కృపావరం ఇచ్చిన, మీకు ఏదైనా ప్రత్యేకమైన స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన, వాటన్నిటి విషయంలో ఎప్పుడూ గర్వించకండి. గర్వము పడదోస్తుంది, గర్వము నాశనానికి తీసుకుని వెళ్తుంది. గర్వం వల్ల జగడాలు పుడతాయి, గర్వం వల్ల విభేదాలు పుడతాయి, గర్వము సమాధానం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే గర్వం పోయి ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉంటామో మనకి ధన్యత కలుగుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. కాబట్టి ఆత్మ విషయంలో దేన్ని బట్టి గర్వించక దీనత్వాన్ని కలిగి ధన్యులుగాను పరలోక రాజ్యం స్వతంత్రించుకున్న వారుగాను ప్రతి ఒక్కరు నిలిచి ఉందురుగాక. దేవుడి మాటలను మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక.